హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గవ్వలు తయారు చేసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండి గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా ముద్దలాగా కలిపి పెట్టుకొని పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పిండిని గవ్వల చెక్క పైన గవ్వలు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం బాల్స్ అన్నీ చేసుకొని గవ్వలు చేసుకోవచ్చు, లేదా కొద్దిగా తీసుకుంటూ ఒక్కొక్కటిగా అయినా చేసుకోవచ్చు. ఇలా గవ్వల పీట తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా ఈ పిండి ముద్దని పైనుంచి కిందికి ప్రెస్ చేస్తే గవ్వల షేప్ అనేది వస్తుంది. ఇలా పిండి అంతటిని కూడా ఇలా గవ్వల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గవ్వలన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ గవ్వల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వల్ని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన గవ్వలను కూడా ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. గవ్వలన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం ఎలా పట్టుకోవాలో చూద్దాం. వేరే ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని మరగనీయాలి. మరి గట్టి పాకం కాకుండా ఇలా కొద్దిగా టచ్ చేస్తే అలా జిగురుగా ఉండేటట్లు పాకం వస్తే సరిపోతుంది. వాటర్లో వేస్తే ఇలా కొంచెం ఉండలా కట్టేటట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాకం రెడీ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న గవ్వలన్నిటిని కూడా ఈ పాకంలో వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. గవ్వలన్నింటినీ పాకంలో యాడ్ చేసిన తర్వాత పాకం మొత్తం ఇలా గవ్వలకి కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా పాకం అంతా గవ్వలకి కలిసేలాగా తిప్పుకున్న తర్వాత ఒక అరగంట సేపు వీటిని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత గవ్వల్ని ఒకసారి ఇలా తిప్పుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.